శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. రైట్ మాట్లాడండి. నా పేరు రజనీరమ్మ అండి, మోటివేషనల్ స్పీకర్ని, ఫ్యామిలీ కౌన్సిలర్ని. అయితే నేను మీరు చెప్పిన కొన్నిటితో నేను ఏకీభవిస్తున్నాను. ఎట్లా అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఇంతగా ఉన్నప్పుడు ఇంకా చిన్న పిల్లల్ని ప్రేమించేదాన్ని. పిల్లలంటే చాలా బాగా ఇష్టం. అయితే పెద్ద అయ్యాను, మ్యారేజ్ అయింది, నాకు కూడా పిల్లలు పుట్టారంటే నాకు పిల్లలు పుడుతున్నారని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో మా సిస్టర్కి ముందే పిల్లలు పుట్టడం వల్ల నేను చూసి నేను ఆ బాబుని ఎత్తుకోవడం వల్ల నాకు కొంత వచ్చేది, ఎత్తుకోవడము ఎలా ప్యాంపర్ చేయాలి, ఐ మీన్ ఎలా సాకాలి అని మీరు చెప్పినట్టు ఇట్లా పెళ్ళికి ముందే నాకు వచ్చింది. అది చాలా బాగా పెంచుకున్నాను. ఎట్లా అంటే నా 24 hours టైం నా పిల్లల మీదే పెట్టాను. సూపర్. ఎందుకంటే నాకు ఇద్దరు పుట్టారు కాబట్టి ఆబ్వియస్లీ ఎట్లా అనుకుంటామంటే ఒక డాక్టర్, ఇంజనీరు, లేకపోతే ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్, అట్లనే నేను కూడా అలాగే అనుకున్నాను. మా పిల్లలు మంచి పర్సనాలిటీగా ఉంటారు, సో నేను అలాగే అనేసుకున్నా. కానీ తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఇష్టానికి వదిలిపెట్టాం, అది వేరే విషయం. అయితే వాళ్ళు మనల్ని అడిగి పుట్టరండి, మనం కావాలనుకుంటే పుడతారు. సో అలా మనం కావాలని కన్నప్పుడు వాళ్ళని ఎలా పెంచాలి, ఎలా తీర్చిదిద్దాలి అనేది కూడా మనం నేర్చుకుని కనాలండి. అది నా అభిప్రాయం. పుట్టిన తర్వాత కూడా డే 1 నుంచి మనకి మంచిగా వాళ్ళకి నేర్పుకుంటూ ఉంటే అన్నీ కూడా వాళ్ళు పెంకిగా తయారు కారు. వాళ్ళకి ఏది కావాలో మనము నిర్ణయించి మనం ఇస్తూ ఉంటే, మేడం చెప్పినట్టు 7 సంవత్సరాల వరకు బయటకి తీసుకెళ్ళలేదు కాబట్టి వాళ్ళకి బయట ఏముందో తెలీదు. సో పెద్దవాళ్ళు చెప్తారండి, పిల్లల్ని చిన్న వయసులో బయటకు తీసుకెళ్ళకూడదని చెప్తారు. ఎందుకు అంటే అది వాళ్ళకి ఆ ప్రపంచం ఏంటో తెలియదు. మీరు ఎంత ఇంట్రడ్యూస్ చేసినా తెలియదు వాళ్ళకి. 5 సంవత్సరాల వరకు వాళ్ళు చాలా అమాయకంగా ఉంటారు, దేవుళ్ళతో సమానం. ఇంకా చెప్పాలంటే రాజుతో దేవుడితో సమానం అంటారు. వాళ్ళని ఎలా పెంచినా వాళ్ళకి ఏం తెలియదు. ఓకే. సో 5 సంవత్సరాల వరకు వాళ్ళకి ఒక ఇల్లే ప్రపంచంగా, తల్లి తండ్రి ప్రపంచంగా ఉండి వాళ్ళకి మంచి మంచి అలవాట్లు నేర్పుతూ ఉంటే, గారాబం చేయకూడదు, బట్ ముద్దుగా పెంచుకోవాలి. వాళ్ళు చిన్నపిల్లలు చూడండి, 1 month బేబీస్ కూడా ఏడుస్తారు తల్లి పక్కకి వెళ్తే. ఎందుకంటే నువ్వు కావాలి రా, వాళ్ళకి ఆకలేసి కాదు, ఫీడింగ్ అవసరం లేదు, వాళ్ళకి వాటర్ అవసరం లేదు, కానీ అమ్మ స్పర్శ కావాలి. కాబట్టి రా రా అని చెప్పి మస్తమానం ఏడుస్తూ ఉంటారు. పరిగెట్టుకుంటూ తల్లి వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ ఏజ్ వాళ్ళకి తెలియదు కాబట్టి. అదే 5 సంవత్సరాల తర్వాత వాడు అడగగానేనో పిలవంగానే మనం వెళ్ళామనుకోండి, అది గారాబం కిందకి అయిపోతుంది, పెంకిగా తయారవుతారు. సో గారాబం వేరు, ముద్దు వేరు అంటారు. ముద్దు వేరు. ఒక 3 ఏళ్ల బాబుని నేను చూశానండి. నేను మాతృమందిర్లో వర్క్ చేశాను. సో అందులో ఒక చిన్న బాబు 2.5 years కూడా లేవు, మొత్తం భగవద్గీత, తర్వాత లింగాష్టకాలు ఇవన్నీ బాగా చెప్పేవాడు స్టేజ్ మీద. 3 years కూడా లేని బాబు. ఎందుకు అని అంటే పుట్టిన దగ్గర నుంచి పుట్టకముందు కూడా ఆ పిల్లవాడికి అట్లా నేర్పబట్టి వాడు ఆ ఏజ్కే అవన్నీ నేర్చుకున్నాడు. అందులో గారాబానికి ఛాన్సే లేదు. ముద్దు చేస్తూ ఇవన్నీ నేర్పచ్చండి, ముద్దు చేస్తూ నేర్పచ్చు. నీకు చాక్లెట్ ఇస్తాను, ఇది పాడు అనక్కర్లేదు, ఇది ఇలా చేస్తే మనకి మంచిగా ఉంటుంది అని మంచి మాటలు చెప్తూ నేర్పచ్చండి. అలా ఓపికగా చేయాలి. వాడికి స్పర్శ మనం ఎప్పుడు ఇస్తూ ఉండాలండి. తల్లి తండ్రులము మనం ఇట్లా స్పర్శిస్తూ ఉండాలి వాళ్ళకి ఎప్పుడు కూడా. ఆ స్పర్శ అనేది వాళ్ళకి ఒక ధైర్యము, ఒక కాన్ఫిడెన్సు, ఒక నేను చెయ్యగలను అనేటువంటి ఒక ఉత్సాహం అన్నీ వస్తాయండి వాళ్ళకి. ఇంకా చెడు నేర్చుకోవడానికి, గారాబానికి తావు ఉండదని నా అభిప్రాయం. రైట్. నా 2 పిల్లల్ని కూడా అలాగే పెంచాను. ఆ అభిప్రాయం. అమ్మా, ఇందులో ఒక ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, పిల్లలు పుట్టడం, వాళ్ళని పెంచడం అనేది ప్రకృతి సిద్ధమైన ఒక సైకిల్. ఎవరు ఇందులో ముందు తెలుసుకోలేరు. ఇప్పుడు ఎలా అయిపోతుందంటే, ఇంజనీరింగ్ తెలుసుకొని ఇంజనీరింగ్ చేయడం లాగా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మీరు ఆ టైం వచ్చాక ఎంట్రన్స్ రాయాలి, ఇంజనీర్ అవ్వాలి. కాబట్టి దొరకదమ్మా, దొరకదు. మీరు సహజంగానే మాతృత్వం అనేది మీకు వ్యక్తిలో ఉండడం చేత, అది మీ చెల్లెల పిల్లలైనా మీరు అంతే ప్రేమిస్తారు, ఆ అనుభవం లేకపోయినా మీ పిల్లల్ని మీరు అంతే ప్రేమిస్తారు. మన సొల్యూషన్ ఎవరికైనా సులువుగా ఉండేటట్టుగా ఉండాలి ఫస్ట్. అంటే ఒక పువ్వు వికసించడము అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. అలా తల్లి అవ్వడం ఇస్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్. ఈ రోజుల్లో అలా న్యాచురల్ గా జరుగుతుంది అంటారమ్మా? అంటే ఎవరైనా ప్లానింగ్ ప్రకారం జరగట్లేదా? అంటే అది కాదమ్మా నేను చెప్పేది. వివాహం అవ్వడము, ఒక బిడ్డ పుట్టడము అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్ అంటున్నా. మనం బిడ్డని ఎలా పెంచాలో తెలుసుకుని బిడ్డని కనమంటున్నా. ఆపర్చునిటీ ఉండదు ఎవరికి. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్, మనం ఏది ఇందులో ఎక్స్పర్ట్ అవ్వాలనే ధోరణితో తల్లి అవ్వక్కర్లేదు, ఎక్స్పర్ట్ అవ్వాలనే ధోరణితో వాళ్ళని పెంచక్కర్లేదు. ఏది ముఖ్యమంటే అసలు నేను తల్లి అవ్వడానికి మెంటలీ ప్రిపేర్ అయి ఉన్నానా లేదా అనేది ముఖ్యం. నేను అత్తగారి ప్రెషర్ కోసమో, అమ్మ ప్రెషర్ కోసమో, నా పియర్ ప్రెషర్ కోసమో, నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా అంటారనో, నాకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనో, త్వరగా ట్రీట్ అవ్వాలనో ఇవి ఆలోచించి తల్లి అవ్వరు.
నాకెక్కడో ఒక బిడ్డని గట్టిగా నాకు హత్తుకోవాలని ఉంది, నాకంటూ ఒక బిడ్డ కావాలంది. ఆ బిడ్డ నన్ను మమ్మీ కాకుండా అమ్మ అనాలని కోరిక నాకు వచ్చిన నాడు నేను ఫస్ట్ అమ్మ అయ్యే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ది నేను ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తానో, ఇది ఒక ఆబ్లిగేషన్ కాదు నాకు, ఇది నాలో నుంచి వచ్చిన ఒక న్యాచురల్ ఫీలింగ్ ఫర్ మీ అనుకున్నప్పుడు, సెకండ్ థింగ్ నేను చేయవలసింది ఏంటి అంటే, మీరు ఎవరో పిల్లాడు 3 ఏళ్ల పిల్లవాడే భగవద్గీత చేశారని పాడాడు అని అన్నారు, అంటే ఆ పిల్లవాడు చెప్పగలిగాడు అంటున్నారు. మనం ఇంత పెద్దవి మాట్లాడితే కూడా భయపడిపోతారు ఈ ప్రోగ్రామ్ వినేవాళ్ళు. వాళ్ళకి సింపుల్ సొల్యూషన్స్ కావాలి. అంటే ఒక గుడిసెలో ఉన్న వాళ్ళకి వాడు ఏం చెప్పిస్తారు? దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కదా, చదువుకున్న తల్లిదండ్రులు కాదు, కానీ వాళ్ళకి రామనామం తెలుసు, వాళ్ళ ఇళ్లలో మొబైల్ ఉంటుంది, వాళ్ళు అందులో అడ్డమైన సినిమాలు చూడకుండా టీవీలు ఉండే ఇళ్లలో టీవీలు ఏది ఉండే వాళ్ళ ఇళ్లలో అది చదవక్కర్లేదు, ఏం చేయగల పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలన్నీ అలా చక్కగా పొట్టేసుకొని కూర్చొని చూస్తూ ఉండమనండి. రోజుకో బ్లాక్ అండ్ వైట్ సినిమా, బుక్ తీయక్కర్లేదు, చదవక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు, పద్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. 9 నెలలకే సరిపోయేనంత అన్ని భాషలలో చక్కటి బ్లాక్ అండ్ వైట్ ఆధ్యాత్మిక సినిమాలు వచ్చేసాయి. ఓకే, నా థర్డ్ థింగ్, చేసేటప్పుడు మనకు నచ్చిన దేవుణ్ణి ఒక మాట కోరుకోగలగాలి నిర్మలంగా. నేను, నాలోని నా బిడ్డ, ఇద్దరము ఒక చక్కటి ఆధ్యాత్మిక చింతనతో ఈ నాకు, పరివారానికి, దేశానికి ఉపయోగపడేలాంటి బిడ్డని నేను కనగలగాలని ఫస్ట్ కోరుకోవాలి. దేర్ హాస్ టు బి ఎ విష్ ఫస్ట్. నేను పెద్ద కంపెనీలో ఉద్యోగం రావాలని విష్ పెడతామా లేదా మనం? మేనిఫెస్టేషన్ అంటాం దీన్నే. ఇప్పుడు సో కాల్డ్ ఆల్ దిస్ ఎంఎన్సీ కంపెనీస్ ఆర్ టీచింగ్ మేనిఫెస్టేషన్. నువ్వు పొద్దున్న లేగానే కోరుకో. మీకు తెలుసా ఈ సంగతి? ఇప్పుడు లేటెస్ట్ వాళ్ళు చేస్తారంట, ఏదో రైట్ కాల్ ముందు పెట్టి నిద్రించి మంచం మించి లేగానే ఇలా వాళ్ళు ఏదో తలుచుకుంటారంట, ఇలా చూసుకుంటారంట. ఇవన్నీ మన పద్ధతులే. సో నౌ యూ డూ ది మేనిఫెస్టేషన్ ఇన్ 9 months. నాకు చక్కటి పిల్లలు పుట్టాలి, కోరుకోవాలి దాన్ని. అదైన తర్వాత సింపుల్ ప్రాసెసే చెప్తున్నాను నేను. గో ఫర్ అ నైస్ వాక్ విత్ హస్బెండ్. ఒకవేళ యర్ హస్బెండ్ ఇస్ నాట్ కోఆపరేటివ్ ఇనఫ్ ఫర్ యూ ఫర్ దిస్, జస్ట్ పిక్ అ గుడ్ ఫ్రెండ్. పైకి ఈ మధ్య చాలా కొత్త వెరైటీస్ ఉన్నాయి. ఆడపిల్లలు కొంతమంది కనేవాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా కంటున్నారు. వెన్ ఐఎమ్ సేయింగ్ అ వెరీ డిసిప్లిన్డ్ వే ఇస్ దట్ అంటే, వాళ్ళకి ఇప్పుడు పాలు ఇవ్వాలి, ఇవన్నీ కొన్ని నేర్చుకుంటున్నారు. కానీ బుక్ చూసి పెంచుతున్నారు పిల్లల్ని. పుస్తకాలు చూసి పిల్లల్ని పెంచకూడదు. పుస్తకాలు చూసి వంటలు చెయ్యరు. రుచి, ఈ నాలికకి ప్రతి రుచి నేర్చుకోవాలి. ఈ నాలిక అంటే అమ్మ చేసిన వంట గుర్తుండాలి ఫస్ట్. ఈ రోజుకి నేను ఒక పప్పు చేస్తే కళ్ళు మూసుకొని మా అమ్మమ్మ పప్పు గుర్తు తెచ్చుకుంటాను. అప్పుడు తెలుస్తుంది ఏదో తేడా వచ్చింది అనుకుంటాను నేను. అంటే ఆ పిల్లల్ని పెంచే దాంట్లో మనం నేర్చుకోవాలి, మనం ట్రైన్ అవ్వాలి. తల్లిగా వాళ్ళని పెంచుతూ ట్రైన్ అవ్వాలి. మన ఎలా ఓపిక, ఆవిడన్నా వీళ్ళందరన్న మాటలు ప్రప్రథమం ఏంటంటే, తల్లి అవ్వాలంటే ఇష్టము, ఓపిక, అనుభవించే ఆ కుతూహలం. ఈ 3, ఇష్టం వేరు, అనుభవించే కుతూహలం వేరు, ఓపిక వేరు. ఎలా ఉంటుందంటే, అయ్య బాబోయ్ నేను పోదాం అనుకున్నాను షిమ్లాకి, కానీ మంచి అంటే చాలా బాగుంటుంది అనుకున్నా, కానీ అక్కడ పోయినా చిన్నిందిరా, నాకు మస్తు కష్టం రా, ఇంకోసారి షిమ్లా వద్దు అంటే ఇంకో బిడ్డొద్దు దేవుడా. ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ఎంత ఇష్టపడాలంటే అందులోని ప్రతి కష్టాన్ని ఇష్టంగా చూసేంత ఇష్టపడినప్పుడే మాతృత్వాన్ని ఆలింగనం చేసుకోవాలి. దాట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. 2, నా భర్త ఏమి చేయడు, అప్పుడు కూడా నేను ఇంతే ప్రేమగా నా బిడ్డను చూసుకుంటాను అన్నది కూడా మానసికంగా స్త్రీలు ప్రిపేర్ అవ్వాలి. నేను మగవాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వట్లేదు. చివరిగా 9 నెలలు మనమే మోసి కంటాము కాబట్టి జస్ట్ గెట్ మెంటలీ ప్రిపేర్డ్. మనం కౌన్సిలింగ్స్ అంటాం, కౌన్సిలింగ్ చేసే వాళ్ళ ఇండ్లలో వాళ్ళెవరు మనకు చెప్పిన నీతులు ఇంట్లో ఫాలో అవ్వరు. కాబట్టి దయచేసి కౌన్సిలర్స్ దగ్గర ఏమి నేర్చుకోకండి. ఊరికే వాళ్ళకి డబ్బులు ఇస్తాం, పోతాం, ఓ 500 1000 రూపాయలు ఫీజులు ఇస్తాం, వాళ్ళు లేని గుడి మాటలన్నీ చెప్తారు. ఇంట్లోకి వెళ్ళి పుచ్చిపోయి ఉంటాయి వాళ్ళ జీవితాలు. నేను చెప్తున్నాను చూసుకోండి, డోంట్ ఎవర్ గో టు. చక్కటి కౌన్సిలర్ కావాలి అని అంటే సిట్ విత్ యువర్ మదర్. కానీ అమ్మకు ఒక మాట గట్టిగా చెప్పు, నువ్వు చెప్పేదైతే నా సంసారాన్ని పాడు చేయకూడదు, నిజాలు చెప్పు అని చెప్పాలి. మాతృత్వం అనేది ఒక అద్భుతమైన ఘట్టం. దాన్ని మనస్ఫూర్తిగా అనుభవించాలని నిర్ణయించుకుని, అది 30 ఏళ్ళైనా పర్లేదు తల్లి, నేను చెప్తున్నా
బాధలు పడుతూ కనెక్టు, బాధలు పడుతూ పెంచి మీరు కష్టపడి ఆ చిన్న ప్రాణాలని కష్టపెట్టేదానికన్నా ఏ రోజు మీరు నిర్ణయించుకుంటారో ఆ తల్లి గొప్పతనం ఏమిటి అని, దెన్ స్టార్ట్ బికమింగ్ అ మదర్ ఆర్ ప్లాన్ ఫర్ ఇట్. సూపర్ అమ్మా.